ఓహో సూపర్ అదృష్టం. ఏం కలర్స్ అండి, ఒకేసారి బేవాత్ సీరియల్ ఎఫ్టీవీ కలిపి చూస్తుంటుందండి. షట్ అప్. మనం ఇక్కడికి వచ్చింది కలర్స్ చూడటానికి కదరా, కిల్లర్స్ అన్న తర్వాత కొంచెం నిగ్రహశక్తి. బాస్ బాస్ నిగ్రహశక్తి అసిస్టెంట్ గానా బాస్ ఉండక్కలద్దా? బాస్ ఏ పని చేసినా ఓ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇద్దరిని సొంగ కాచుకుంటూ చూసిన పర్పస్ ఏంటో? రిలాక్సేషన్. ఓహో కమ్ ఆన్ ఫాలో. బాస్ ఆవిడ బోట్ ఎక్కేస్తుంది. Hey man, catch me. Thank you. బాస్ మనం ఈ బోట్ ఎక్కేద్దాం. రండి. కరెక్టేరా, ఆ బోట్ ఎక్కి చేద్దాం. ఇదిగో బాబు, మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువ వస్తావా? I want boat. Yes. Come here. తప్పక మరి. ఏ చూస్తారా ఎక్కండి. బాస్ ఎవర్రా? ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఎందుకండి, మీరే. మరి ఎవరు ముందు ఎక్కాలరా? సరే మీరే ఎక్కండి రండి. వచ్చాయి యూస్లెస్ ఫెలో. ఇలా జారి పడతారనే ముందు నేను ఎక్కి మీకు చేయిద్దాం అనుకున్నాను. ఏడ్చావు. ఒకటి చెయ్యటం నాకు ఇష్టం ఉండదురా. ఐ డోంట్ లైక్ ఇట్. కమ్ ఆన్. ఏ మిస్టర్, చేంజ్ దట్ వైట్ బోర్డ్. Hey, what are you doing? సార్ హంటింగ్, చేపలు పీతలు. Oh, fishing. Good. చూసారా బాస్, నీ గెటప్ చూసి చేపలు పీతలు పట్టుకున్నాడు అంటే ఈడు కూడా నమ్మేశాడు. సరే సార్ మీరు కానీ. వాడిని కొంచెం పైకి కిందకి ఊపకుండా డ్రైవ్ చేయమని రా. సముద్రం అండి ఇది, కెరటాలకు పైకి ఎందుకు ఊగుద్దు మరి. కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి ఎలాగోలాగా. నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావేంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా, నేను పెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ కట్ వచ్చిందిరా. బుక్క పోనీ మూలకు వచ్చి ట్రై చేయండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురామంటారండి. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ లోంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి, మర్చిపోయాను. అయినా బుక్ అట్టమని మొహానికి కదండి, మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో బాస్, బుక్ అట్టం తీసింది. కాల్చదు. నువ్వు చూడరా, నువ్వు ఓహో ఎవరు? వావ్, యు ఆర్ ఎ గ్రేట్ ఫిషింగ్ హంటర్. ఏరా, నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనబడుతున్నానా? నేను చెప్పాను కదండి, మీ పేరు చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ గురి చూసి చేపను బలి కొట్టారండి. షట్ అప్. నేను కొట్టింది చేపని కాదురా, పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గురి చూసి చేపను కొట్టండి, పాపకి తగులుద్ది. డైరెక్షన్, దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. యాంగిల్ సరిగ్గా లేదు, ఆ సైడ్కి వెళ్ళమనరా. కొంచెం గో లెఫ్ట్ రా. లెఫ్ట్ సైడ్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందిరా నా చేతిలో. ఇప్పుడు అయిపోయింది. సర్లే అయిపోయింది. జాగ్రత్త, డ్రైవర్ కలిసారు. చూసారా సార్, కథ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో. ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కథ కాదు, బోటు. నా టోపీ పోయింది. పోతే నువ్వు చెప్పు. ఓకే. నౌ 6 కిలోమీటర్ల పైన, అంత పైన హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తున్నాడు. కింద కార్ లోనా? హీరో చెల్లెల్ని విలన్ చూశాడు. అంతే, గన్ను తీసి పెట్టిన కాల్చేశాడు. హీరో చెల్లెలు కింద పడింది. ఏంట్రా, 6 కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను
పిట్టని కత్తితో టపటపా కాల్చాడా? అవును సార్. ఏది ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చురా చూద్దాం. నేనా? నాకు షూట్ చేయడం రాదు సార్. షూట్ చేయడం రాకుండా కట్ చెప్పేస్తున్నావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా. మధ్యలో బుష్లెట్ వస్తాయి, బుక్ సెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్మోయ్. సార్ నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్ చేతిలో పెన్ ఉంది కదా అని గన్ను గురించి మరి అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడవండి బాబు. కామన్ ఆడియన్ బాబు. కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కథ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంత బ్యానరు, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకెళ్ళి చెప్పుకోండి కథ. ఓకే ఓకే కట్ చేస్తే రేయ్